మాజీ మంత్రి కాకానికి ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో రేపు నెల్లూరు రూరల్ డీఎస్పీ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే హైదరాబాద్లోని ఇంట్లోనూ కాకాని అందుబాటులో లేకపోవడంతో కాకాని బంధువులకు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి కాకానికి ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో రేపు నెల్లూరు రూరల్ డీఎస్పీ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే హైదరాబాద్లోని ఇంట్లోనూ కాకాని అందుబాటులో లేకపోవడంతో కాకాని బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, చెప్పండి, కాకాని ఇంటికి పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి ఏంటి? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి ఏపీ పోలీసులు నోటీసులు అందించారు. ఇప్పటికే 2 సార్లు ఆయనకు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. ఆ 2 సార్లు కూడా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. అయితే మరోసారి ఈరోజు తాజాగా హైదరాబాద్కు వచ్చినటువంటి ఏపీ పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ప్రస్తుతం నేను శ్రీనగర్ కాలనీలోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాను. ఉదయం నుంచి కూడా ఇంట్లో ఫంక్షన్ నడుస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి మరదలి కూతురికి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఫంక్షన్ నడుస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఏపీ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కావలి డీఎస్పీ నేతృత్వంలోనే 6 పోలీసుల బృందం కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారు. సరిగ్గా పోలీసులు వచ్చే సమయానికి ఆయన ఇక్కడ నుంచి మిస్ అయ్యారు. అయితే పోలీసులకు సంబంధించినటువంటి రాక ఆయన ముందుగానే గమనించడం, గుర్తించడంతో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఏపీ పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకున్న తర్వాత ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఆయనకు సంబంధించినటువంటి బంధువులకు నోటీసులు అందజేశారు. రేపు విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే ఆయన అందుబాటులోకి రాకపోయినప్పటికీ వివిధ మార్గాల ద్వారా ఆయనకు నోటీసులు అందజేశారు. కానీ 2 సార్లు కూడా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం నిన్న ఆయన కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో వాటి ఆధారంగా ఆయన హైదరాబాద్లో ఉన్నారంటూ కూడా తెలుసుకున్నటువంటి ఏపీ పోలీసులు ఆయనకు నేరుగా కలిసి ఇక నోటీసులు ఇద్దామంటూ కూడా వచ్చారు. సో ఇందులో భాగంగానే ఆయన శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో ఉన్నారంటూ కూడా సమాచారం అందుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అందుబాటులో లేకుండా వెళ్లారు. దీంతో ప్రస్తుతం కాకాని బంధువులకు నోటీసులు అందజేశారు. రేపు విచారణకు రావాలంటూ కూడా చెప్పారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ముందు రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం కూడా జరిగింది. మరోవైపు ఇప్పటి వరకు కూడా పోలీసులు విచారణ ఎదుర్కోకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. మరోవైపు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకవైపు పోలీసుల విచారణకు తాను పోలీసులకు సహకరిస్తానంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడాను ఆయన ఎక్కడ కూడా పోలీసుల విచారణకు హాజరవకుండా డుమ్మా కొడుతూనే వస్తూ ఉన్నారు. అయితే ఇక నేడు కూడాను పోలీసులు పెద్ద ఎత్తున దాదాపుగా 6 నుంచి 10 మంది దాకా పోలీసులు వచ్చినట్టుగానే తెలుస్తుంది. ఆయన అందుబాటులో ఉంటే అరెస్ట్ చేద్దామన్న భావనతో వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన అందుబాటులో రాకపోవడంతో ప్రస్తుతం నోటీసులు ఇచ్చి రేపు విచారణకు రావాలంటూ కూడా చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆయన మీద ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి అక్రమ మైనింగ్ కి సంబంధించినటువంటి కేసు, ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే మరొక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఈ అక్రమ మైనింగ్ కేసులోనే ఆయన విచారించాలంటూ కూడా ఇప్పటికే నెల్లూరు పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగానే ఆయనకు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. సో నిన్నంతా కూడా ఆయన విచారణకు వస్తారంటూ కూడా కావలి పోలీసులు భావించారు. అయితే నిన్న ఆయన విచారణకు రావాల్సి ఉండగా నిన్న డిఎస్పీ ఎదురు చూసినప్పటికీ కూడాను ఆయన మధ్యాహ్నం వరకు కూడా విచారణకు రానటువంటి సందర్భం. ఆయన హైదరాబాద్లోనే ఉండి పలు ఛానళ్ళకు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఆయన విచారణకు రావడం లేదని తెలుసుకున్న తర్వాత ఈరోజు హైదరాబాద్లో ఉన్నారంటూ పోలీసులు గమనించి ఇక్కడికి వచ్చి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను పోలీసుల రాకను ముందుగానే గమనించి ఆయన మిస్ అయ్యారు. సో మొత్తానికి కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టు నోటీసులు ఎవరికి ఇచ్చారు? ఆయన ఇంట్లో లేరని చెప్తున్నారు కదా, ఎవరికి ఇచ్చారు నోటీసులు? వాళ్ళు తీసుకున్నారా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఎస్ఆర్ నగర్లోని తన ఇల్లు ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి విజువల్ ఇది. ఇందులోనే ప్రజెంట్ ఫంక్షన్ నడుస్తోంది. సో ఈ ఫంక్షన్లోనే ఆయన ఉదయం నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే పోలీసులు వచ్చే సమయానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ నుంచి మిస్ అయ్యారు. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు ఇంట్లోనే ఉన్నటువంటి సమయంలో బంధువులతో ఏపీ పోలీసులు మాట్లాడారు. కావలి డిఎస్పీ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఇప్పటికే 2 సార్లు నోటీసులు సర్వ్ చేసినటువంటి అంశం వారికి తెలియజేశారు. మరోవైపు రేపు ఆయనను విచారణకు రావాల్సిందిగా ఈ నోటీసులో తాము స్పష్టం చేశామంటూ కూడా చెబుతూ ఆ నోటీసులు కాకాని బంధువులకు ఇచ్చారు. సో కాకాని బంధువులు ప్రజెంట్ నోటీసులు అందుకున్నారు. ఆ నోటీసులు ఇచ్చినట్టుగా ఇప్పటికే సంతకాలు కూడా తీసుకుని ఏపీ పోలీసులు ఇక్కడ నుంచి వెనుదిరిగినటువంటి సందర్భం కూడా ఉంది. చూడాలి రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరవుతారా? ఇప్పటి వరకు కూడా 2 నోటీసులు అందుకుని ఆ 2 నోటీసులు గైర్హాజరైనట్టు ఇప్పుడు కూడా గైర్హాజరు అవుతారు అనేది మాత్రం రేపు చూడాలి. స్వామి.